ఇది జిల్లాల్లో ఇప్పుడు ఇవి తిరగటం జరుగుతుంది. సాధారణంగా ప్రతి పార్టీ కూడా ఈ ఎన్నికల నేపథ్యంలో ఒక మేనిఫెస్టో తోటి ముందుకు రావడం జరుగుతుంది. ఈ మేనిఫెస్టో అంటే రాబోయే 5 సంవత్సరాల కాలంలో ప్రజలు కనుక మమ్మల్ని ఆశీర్వదించినట్లయితే మేము ప్రజల కోసం ఏమి చేస్తాము అనేటువంటి విషయాన్ని ఘోషణా పత్రం అని చెప్పి అంటాము. దాని మాధ్యమంగా మనం ప్రజలకి తెలియజేసేటువంటి విషయం. చాలా వరకు కూడా ఈ గడిచిన 10 సంవత్సరాల కాలం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ప్రజలు ఒక్కసారి వెనుదిరిగి చూసుకున్నట్లయితే దేశంలో ఉన్నటువంటి పేదవాడికి అన్ని వర్గాల వారికి న్యాయం చేయాలి అనేటువంటి సంకల్పంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయటం జరిగింది. అయితే ఈసారి ఖచ్చితంగా దేశవ్యాప్తంగా 1 కోటి మంది దగ్గర నుండి అభిప్రాయ సేకరణ జరగాలి అని చెప్పి భారతీయ జనతా పార్టీ నిర్ణయించడం జరిగింది. అంటే ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల దగ్గర నుండి ఆ సందర్భంలోనే ఈ 19 వ్యాన్లు కూడా ఇక్కడికి రావడం జరిగింది. 9 జిల్లాలకు కూడా ఇవాళ ఫ్లాగ్ ఆఫ్ చేసి పంపిస్తాం. ఆ తర్వాత మిగిలిన వ్యాన్లు కూడా వస్తాయి. మీ మాధ్యమంగా, పాత్రికేయుల మాధ్యమంగా ప్రజలకి మేము చేస్తున్నటువంటి విజ్ఞప్తి, భారతీయ జనతా పార్టీ నేను ఇందాక చెప్పినట్లుగా ఎప్పుడు కూడా ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసినటువంటి పార్టీ, అనేటువంటి లక్ష్యం. కనుక ఈ బాక్సులు ఉంటాయి. దాంట్లో ఒక బాక్సులో మీరు కేంద్రం నుండి ఏం ఆకాంక్షిస్తున్నారు అనేటువంటి విషయాన్ని కేంద్రానికి సంబంధించినటువంటి బాక్స్లో వేస్తే, రాష్ట్రం నుండి మీరు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నుండి ఏం ఆకాంక్షిస్తున్నారు అనేటువంటి విషయాన్ని 2వ బాక్సు అంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి బాక్స్లో వేసినట్లయితే మేము ఖచ్చితంగా ఆ అభిప్రాయాలన్నీ కూడా మేము సేకరించి వాటిని విశ్లేషించుకుని మా మేనిఫెస్టోలో కూడా మేము పెట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి మీ మాధ్యమంగా ప్రజలకు తెలియజేస్తున్నాం. ఇప్పటికే మేము ఒక మేనిఫెస్టో కమిటీని వేసుకున్నాం. వివిధ వర్గాలు ఏదైతే అంటే వ్యవసాయం కావచ్చు, పరిశ్రమకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, యువత కావచ్చు, మహిళలు కావచ్చు, పేదవాడు కావచ్చు, మధ్యతరగతి వారు కావచ్చు, వారి ఆ వర్గాలతో మాట్లాడి వారి నుండి అభిప్రాయ సేకరణ చేసి మేనిఫెస్టో కమిటీని ఇప్పటికే మేము పొందుపరిచాం. వారు ఈ వర్గాలందరితోటి మాట్లాడుతున్నారు. ఆ మాటలు జరుగుతున్నాయి. రేపు ఎల్లుండిలో మేము మళ్ళీ ఒక ఫైనల్ మీటింగ్ మేనిఫెస్టో కమిటీ మేము చేసుకోబోతున్నాం. అయితే ఈ బళ్ళు ఏవైతే ఉన్నాయో ఈ నెల 25వ తారీఖు వరకు జిల్లాలో తిరుగుతాయి. కనుక మీ జిల్లాలకు వచ్చినప్పుడు మీ మనసులో ఉన్నటువంటి ఆకాంక్ష ఏదైతే ఉంటుందో వాటిని బాక్స్లో వేసినట్లయితే ఖచ్చితంగా మేము జనరంజకమైనటువంటి మేనిఫెస్టోని తయారు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అది మాత్రమే కాకుండా మీ సమస్యలను పరిష్కరించే దిశగా మాకు అడుగులు వేసేటువంటి అవకాశం మీరు ఇచ్చిన వారు అవుతారు. మీ అభిప్రాయాలు తెలియజేయాలని చెప్పి చేస్తున్నటువంటి అభ్యర్థన. అదేవిధంగా నిన్న మొన్న అటు మొన్న ఢిల్లీలో జరిగినటువంటి చర్చలు మేము వెళ్ళి మా అభిప్రాయాల్ని అక్కడ మా నాయకత్వానికి తెలియజేయడం జరిగింది. ఆ తరువాత మా జాతీయ నాయకత్వం ఇక్కడ ఉన్నటువంటి 2 పార్టీలు అయితే సీట్లకు వచ్చేటప్పటికి ఎన్ని సీట్లు, ఏ సీటు అనేది ఇవాళ రేపట్లో ఖరారు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కనుక రేపు సాయంత్రానికల్లా మీకు అన్ని విషయాల మీద అంటే పొత్తు ఎలాగో ఉన్నది, ఏ సీటు ఎన్ని సీట్లు అనేటువంటి విషయం మీద మీకు రేపు సాయంత్రం ఎల్లుండి కల్లా మీకు తెలియజేసే అవకాశం ఉంటుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. మీరు ఏమైనా అడగాలంటే అడగచ్చు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ జరగాలి అని అంటే శ్రీరాముల వారికి కూడా మరి ఆంజనేయుడు, జాంబవంతుడు, విభీషణుడు, అదేవిధంగా ఉడత సహాయం కూడా తీసుకోవాల్సి వచ్చింది. ఇవాళ రాష్ట్రంలో కూడా అదే పరిస్థితి ఉంది. దుష్ట శిక్షణ జరగాలి, శిష్ట రక్షణ జరగాలి. కనుక మా కార్యకర్తలు ఈ విషయాన్ని అర్థం చేసుకోగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి కార్యకర్తలు. వారు రాష్ట్ర హితాన్ని ఆకాంక్షించి ఏ నిర్ణయం అధిష్టానం చేసినా కూడా దానికి ఖచ్చితంగా మంచి క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తలుగా కట్టుబడి ఉంటారు.